ప్రస్తుతం మనం భువనగిరి మండలం చందుపట్ల పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్న ఈ సొసైటీ చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహారెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మన సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు, వాటి పనితీరు ఎలా ఉంది సార్? మన పిఎస్సిఎస్ తరఫున 8 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అన్ని గవర్నమెంట్ సూచనల ప్రకారంగా ఏదైనా కూడా టైం టు టైం ఓపెన్ చేసేసి అప్పటి నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము. 8 సెంటర్లు. ఈ 8 సెంటర్లలో కనీస సౌకర్యాలు టెంట్ కానీ, వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఇంకా పోతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అధిక వేడిని కానీ అందిస్తున్నారు సార్? ఎస్, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సూచనల ప్రకారంగా కంపల్సరీ అందియాలి. ఆ సూచనల ప్రకారంగా ప్రతి ఒక్కటి డేట్ టు డేటు మన సిఇఓ కానీ, మన పెట్టిన సెంటర్ల ఇన్ఛార్జీలు కానీ అందరు చూస్తున్నారు. ఏదైనా లేకున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇమీడియట్గా నేను వచ్చేసి విజిట్ చేయడం, అక్కడ ఏ ఫెసిలిటీ లేకపోయినా కూడా మేము ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. సార్, ఈ 8 కొనుగోలు కేంద్రాలలో ఏ ధాన్యాన్ని మీరు సేకరిస్తారు? ఇప్పుడు ఎంత మేరకు సేకరించబోతున్నారు? ఇప్పటివరకు అయితే 8 సెంటర్లకు సంబంధించేసి ఇప్పుడు బండసాగరం వరకు ఈ రోజుకు సెంటర్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే వచ్చిన వడ్లన్నీ క్లియర్గా చేసేసినాము, అక్కడ సరిపోయింది. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఒక వారం రోజులలో మొత్తం క్లియర్ అయిపోతాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఏ సూచనలు కూడా మేము తప్పకుండా నడిపిస్తున్నాము. కలెక్టర్ గారు కూడా మనకు కోఆపరేషన్ చేస్తున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మన కోఆపరేటివ్ డిపార్ట్మెంటు అందరూ వాళ్ళు అప్ టు డేట్ చేసుకుంటూ మనకి ఎలాంటి అవసరం ఉన్నా కూడా, ఇప్పుడు సపోజ్ గన్ని బ్యాగ్స్ అనుకోండి, లేకపోతే ఇంకోటి సంబంధించింది ఏది ఉన్నా కూడా, మిల్లులలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇమీడియట్గా మనం వాళ్ళని సహకరించడం, వాళ్ళు మనకు ఇమీడియట్గా చెప్పేసేసి అప్డేట్ చేస్తున్నాం. ఒక్క ప్రాబ్లం లేకుండా అయితే ఇప్పటి వరకు నడుచుకుంటూ వస్తున్నది. సార్, మీ ఈ కొనుగోలు సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం, సన్న రకం రెండు సేకరిస్తున్నారా సార్? అంటే దొడ్డు రకం అనేది, సన్న రకం అనేది ఈసారి యాషింగ్ కాబట్టి సన్న రకం ఎక్కువ రాలేదు. కొన్ని రావడం జరిగింది. ఆ రైతులకు మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన దగ్గర ఉన్న సెంటర్కు ఒక బొల్లపల్లి దగ్గర ఒక కేంద్రీకృతమై ఒక్క దగ్గర సన్న ఓట్లు తీసుకోవాలనేది వాళ్ళు సూచించారు. చూసినందుకు వాళ్ళకి రైతులకు చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళు తీసుకున్నారు, రిసీవ్ చేసుకునేసి ఇమీడియట్గా వాళ్ళు కార్డు చేసి పంపించడం జరిగింది. కానీ మన దగ్గర సపరేట్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ సన్న కొన్ని వచ్చినాయి అనుకోండి, ఒక 100 బస్తాలు వచ్చినాయి. ఆ 100 బస్తాలు ఈ దొడ్డు బోర్లతో పంపించేస్తే మిల్లు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్లస్ మా సెంటర్లో కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ కేటగిరీ చేసేసి ఆ బోనస్లు రాయడం అవి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కలెక్టర్ గారు ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సన్నవర్లను అక్కడ పంపిస్తున్నాము. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు పంపించేసి అన్ని క్లియర్ చేస్తున్నారు. సార్, ఈ దొడ్డు రకం అంటే మీరు ఓట్ల సేకరణ చేస్తున్నారు, ఎన్ని గ్రేడ్లు చేశారు సార్? ఇప్పటివరకు అయితే 2 గ్రేడ్లు మనకు ఉన్నాయి. 2 గ్రేడ్ల ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు కాబట్టి వాళ్ళు మ్యాచ్ చూడడం, అది చూసిన దాన్ని బట్టి ఏ కేటగిరీ అనేది డిసైడ్ చేయడం, ఆ రైతుతో సంప్రదించడము, వాళ్ళకు చూపించేసి మీకు ఎలా ఉంది ఈ చూపించేసి వాళ్ళకి అంటే రైతుకు చూపించేసి ఏ గ్రేడా బి గ్రేడ్ అనేది చూపించేసి వాళ్ళని ఒప్పించే వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. సార్, ఏ గ్రేడ్కు మద్దతు ధర ఎంత, బి గ్రేడ్కు మద్దతు ధర ఎంత? ఇప్పటి వరకు ఉన్నది రేట్ ప్రకారంగా అది తీయండి. ఇప్పుడు లాస్ట్ 2320 రూపాయలు, 2300 రూపాయలు ఏ గ్రేడ్కు సంబంధించి ఉంది. 2300 బి గ్రేడ్కు దానికి ఇస్తున్నాం ఇప్పటివరకు. సార్, ఈ కొనుగోలు కేంద్రాలలో మార్కెటింగ్ శాఖ నుంచి తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ప్యాడీ క్లీనర్స్, అవును, ఇవి మీకు అందుబాటులో ఉన్నాయా? అవి అక్కడక్కడ మొరాయిస్తున్నవి ప్రత్యామ్నాయంగా ఏమి ఏర్పాటు చేశారు మీ సొసైటీ పరిధిలో? మా సొసైటీ తరఫున ఇప్పుడు కాదు, మన కరోనా కంటే ముందే ఏం చేసినామంటే మా పిఎస్సిఎస్ తరఫున మేము మిషన్లు కొనుక్కరావడం జరిగింది. ప్యాడీ క్లీనర్స్ మేము ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి కాదు, జగిత్యాల అక్కడి నుంచి మనము దిగుమతి చేసుకోవడం జరిగింది. మేము సొంతంగా పైసలు పెట్టి కొనుక్కున్నాము. ఒక్కొక్క మిషన్కు ఆ రోజులలో 1,20,000 రూపాయలు పెట్టేసి మేము కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మాకు ప్రతి సెంటరు మా సొంత మిషన్లే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు రైతులకు ఎక్కువైనప్పుడు ఇది పట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని అంటే మనం మార్కెట్ వాళ్ళతో మనం సంప్రదించినాము. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చిన్న మిషన్లు వాళ్ళు పంపించారు. మన పెద్ద మిషన్లే మన దగ్గర ఉన్నాయి. మ్యాక్సిమం అయినంత వరకు పెద్ద మిషన్లతోటి మనం కంప్లీట్ చేస్తున్నాము. సన్నది అవసరం ఉన్నప్పుడు ఒక సెంటర్కి ఒక్కొక్క చిన్నది మేము ఏర్పాటు చేసినాము. అక్కడ చూడండి, సన్నది ఏర్పాటు చేసినాము. అది నడవనప్పుడు ఇది మనం మొరాయించినప్పుడు, పెద్దది మొరాయించినప్పుడు చిన్నది వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది అయితే మేము పెట్టట్లేదు. సార్, ఈ మ్యాచరింగ్ మిషన్లు అంటే వేరియేషన్స్ వస్తున్నాయట, అవి అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఈ సెంటర్లో? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన మిషన్లు అయితే మా వరకు అయితే ఇంతవరకు కాదు ఉత్పన్నం కాలేదట. అంటే
ఒకవేళ అటువంటిది ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళే అగ్రికల్చరల్ వాళ్ళే అప్పటిదప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నారు. మాకు ఏదైనా మిషనరీ కొనుక్కరమ్మన్నప్పుడు మా ప్రతి సెంటర్కి సంబంధించిన మిషనరీ కానీ వేయింగ్ మిషన్స్ కానీ అవన్నీ మేమైతే ప్రొవైడ్ చేసుకున్నాము ఇప్పటివరకు. సార్ కొన్ని సెంటర్లలో గోనె సంచుల టెండర్ ప్రక్రియ సకాలంలో ముగియకపోవడం వల్ల అక్కడక్కడ గోనె సంచుల కొరత ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. మన సెంటర్లో అలాంటివి ఏమైనా ఉత్పన్నమైనాయి? అది పోయిన సంవత్సరం వచ్చింది కానీ ఈ సంవత్సరం అయితే మా అయితే ఇప్పటివరకు అయితే కాలేదు. పోయిన సంవత్సరం ఎట్లా వచ్చినాయి అంటే అన్ని బ్యాగ్స్ అన్ని కటింగ్ అయ్యి పాత అవి ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చినప్పుడు మేము ఏంటంటే రిపోర్ట్ చేసినాము. మనం పొద్దున పంపించినామంటే కనీసం ఒక 2 రోజులలో వాళ్ళు మాత్రం మళ్ళీ అన్ని రిటర్న్ చేసేసి మన కొత్త బ్యాగులు పంపించడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఒక్కొక్క వీరే వీళ్ళ దగ్గర ఒక్క దగ్గరనే అది వచ్చినాయి. పాత అంటే చినిగిపోయినాయి అవి వచ్చింది. ఒక 3-4 బ్యాగులు 3-4 అవి ఉంటాయి కదా, బండెల్స్ వస్తాయి కదా, ఆ బండెల్స్ మేము ఇమీడియట్గా మళ్ళీ రిటర్న్ చేసినాము. మళ్ళీ నిన్న మార్నింగ్ ఏదో మాకు ప్రొవైడ్ చేసారు వేరే వాళ్ళు. సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ చేశారు. ఆ కమిటీ ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? ఆ టోకెన్ సిస్టమ్ అనుగుణంగానే కొనుగోలు కేంద్రాల్లో నడుస్తున్నాయా సార్? అంటే ఇంతకు ముందు నుంచి ఇప్పుడు ఈ అన్ని సెంటర్ల విషయంలో ఏమో కానీ మా పిఎస్సిఎస్ తరఫున ఇప్పటి నుంచి కాదు, మేము సెంటర్ స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా మాకు దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఇన్ఛార్జ్ ఒక బుక్ అనేది పెట్టుకుంటాము. వచ్చి రైతు ఒడ్లు పోయంగానే ఇమీడియట్గా మేము ఆ బుక్లో సీరియల్ నెంబరు రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఏదైతే సీరియల్ నెంబర్ వస్తుందో ఆ రైతు నిలబడేసి వాళ్ళే మనం చూపుకుంటారు తప్ప ఈ నాది ముందు పోయింది నాది వెనక పోయింది అనేది మాత్రం ఇప్పటివరకు మా దగ్గర కాలేదు, అలాంటివి జరగలేదు. సార్ రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ అది ఆ టోకెన్ సిస్టమ్ అంటే పక్కన పెట్టేసి రాజకీయ ఒత్తిళ్లకు తలకి అలా ముందు పెడుతున్నది అక్కడక్కడ. మా దగ్గర అయితే అటువంటి జరగలేదు. అసొంటిది ఇప్పుడే కాదు, మన గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మా దగ్గర అలాంటివి జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే మా ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, ఏదైనా ఉన్నా కూడా సీరియల్ నెంబర్ సీరియల్లో ఉంటుంది. ఆ రైతులు రైతులు ఒకరికొకరు నా సీరియల్ నెంబర్ ఇది నా సీరియల్ నెంబర్ అని చెప్తే వాళ్ళే పెట్టుకుంటారు తప్ప అలాంటిది మా సెంటర్లో వరకు జరగలేదు. సార్ తడి శాతం పుల్లు శాతం ఉన్నదని బస్తాకు 2-3 కేజీలు కట్ చేస్తున్నారని రైతులు అంటున్నారు సార్. అది వాస్తవమే, మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ నుంచి మన అగ్రికల్చరల్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అన్నీ చేసేసి మనం పంపించిన తర్వాత ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత ఇది పొల్లు ఉన్నదని అది ఉన్నది అని చెప్పేసి అంటే అది మేము జాయింట్ కలెక్టర్ దృష్టికి కానీ మేము కలెక్టర్ దృష్టి తీసుకుపోతున్నాము. వాళ్ళు మిల్లలతో మాట్లాడుతున్నారు. అయినంత వరకు అటువంటి ప్రాబ్లం అయితే మీరు అన్నట్టు 2-3 ఇయర్స్ బ్యాక్ మాత్రం పక్కా జరిగింది. అది మిల్లులలో 2 కేజీలని 3 కేజీలని తరుగు చేయడము మేము కూడా సంప్రదించిన ఎంత చేసినా కూడా ఇక రైతులనే పంపించేసేసి అక్కడికి పంపించేసి మిల్లులతో మాట్లాడిపించేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఈసారి మాత్రం అటువంటిది జరుగుతలేదు. ఈసారి మాత్రం వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు. కరెక్ట్గా మాత్రం ఇప్పటివరకు జరుగుతుంది. సార్ అమాలీ ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. అమాలీ ఛార్జీలు క్వింటాల్ లెక్క వసూలు చేస్తున్నారా, టిక్కి లెక్క వసూలు చేస్తున్నారా? అంటే ఇప్పుడు బ్యాగ్ లెక్కనే వసూలు చేస్తాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ సూచనల ప్రకారంగా ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారంగా గవర్నమెంట్ ఏ రేట్లు అయితే ఇస్తున్నారో ఆ రేట్ల ప్రకారంగా మేము చేస్తున్నాం. కానీ అడిషనల్ అనేది ఏం లేదు. పోయినసారి ఏంటంటే మిల్లులు తొందర చేసేస్తే అని చెప్పేసి రైతులే వీళ్ళకి ఎవరికి మన హమాలి వాళ్ళకు మీరు మాది ముందు జోకురి అది అంటే ఇక్కడ ఉండే వరకు మన సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి అలాంటివి ఇక్కడ జరగట్లేదు. సీరియల్ నెంబర్ ప్రకారంగా చూపుతున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు. సార్ ఈ పౌర సరఫరాల శాఖ నుంచి లారీలను ట్రాన్స్పోర్ట్ను మీకు అప్పగించడం జరిగింది. లారీల కొరత ఏర్పడుతుంది. దాంతోపాటు ఇక్కడైతే కాంటాలైన వడ్లను మళ్ళీ మిల్లులకు పంపించినట్లయితే అక్కడ దిగుబడి సకాలంలో కావట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అకాల వర్షాలు వస్తున్నాయి, ఇక్కడనే రైతులు పడిగాపులు కాల్చాల్సి వస్తున్నది. ఈ సమస్య జటిలంగా ఉంది సార్. దీనిని ఎట్లా సొసైటీ పరిధిలో మీ చైర్మన్ కూడా ఎట్లా పరిష్కరిస్తారు? పై అధికారుల దృష్టి తీసుకుపోయారా? ఈ సమస్యను ఎట్లా పరిష్కరించవచ్చు సార్? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ నింపిన తర్వాత లారీ మన మిల్లుల దగ్గర పోయిన తర్వాత 1 రోజు 2 రోజులు ఆగింది అనుకోండి. ఆగంగానే ఏం చేస్తారంటే వాళ్ళు లారీ ఓనర్స్ వచ్చేసి మాకు ఈ 1 రోజు ఆగింది కాబట్టి మాకు ఈరోజు 1000 రూపాయలు ఎక్స్ట్రా కావాలి, 2000 ఎక్స్ట్రా కావాలని చెప్పేసి రావడము, ఆ రైతుల మీద ఒక సెంటర్ నుంచి ఒక లారీకి 500 ఎక్కువ అని చెప్పేసి ఇవన్నీ అది పాతలో జరిగింది. ఇవన్నీ జరిగిన విషయాలు మనం ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ అయితే ఆ మూమెంట్ అయితే లేదు. ప్రజెంట్ అయితే సాఫ్గా నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ లారీ కావాలి మేము ఫోన్ చేయడము, దాన్ని ఒకవేళ ఈ పొద్దున పిలిస్తే సాయంత్రం రాలేదనుకోండి ఇమీడియట్గా మనము గవర్నమెంట్ దృష్టి తీసుకొస్తే గవర్నమెంట్ అయితే ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. సార్ మీ సొసైటీ పరిధిలో మీకు ఎన్ని మిల్లులు అలాట్మెంట్ చేశారు? ఇప్పుడు అక్కడ దిగుమతి ఎంత టైంలో అవుతుంది సార్? ఈసారి తొందరగా అవుతుంది. ఈసారి పొద్దున పంపించినామంటే ఇంచుమించు సాయంత్రం వరకల్లా మనకు చేసి పంపిస్తున్నారు. రేపు లోడ్ పెట్టడానికి మాకు అవకాశం దొరుకుతుంది. ఇంతకుముందు అయితే 2 రోజులు 3 రోజులు కూడా ఉండే ఆ లారీ ఆగిందని చెప్పేసి లారీ కాంట్రాక్టర్ మేము ఫోన్ చేసేస్తే అదే లారీ ఆగింది సార్ మేము ఇప్పుడు ఏం పంపించాలని చెప్పేసి అటువంటివి జరిగినాయి. ఇప్పుడు మాకు అయితే ఒకటే సెంటర్, మాకు ఒకటే మిల్లు రాజరాజేశ్వరి మిల్లుకు మాకు అలాట్ చేసిండ్రు. పోగానే మాత్రం వాళ్ళు దింపుకొనేసి మాకు ఇమీడియట్గా పంపిస్తున్నారు. సరే ఇప్పుడు కొన్ని వర్షాలు పడ్డప్పుడు అటు ఇటు ఆగితే 1 రోజు ఆగుతుండొచ్చు, కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఈసారి కాలేదు.
సార్ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అంటే మార్కెటింగ్ శాఖ వాళ్ళు టార్పాలిన్ సప్లై చేస్తున్నారు. అవును, అవి సొసైటీలు సకాలంలో రైతులకు ఇస్తలేరని వాళ్ళ ఆవేదన వ్యక్తులు మేము బయట కొనుక్కొచ్చుకుంటున్నాం. మాకు ఆటికి అవి కిరాయిలే మస్తు తడిసిపోయి అయిపోతున్నాయి. మాకు 6 కాలాలు కష్టపడిన రైతుకు కన్నీరే మిగులుతుంది, మాకు పట్టించుకునే నాదు లేదంటున్నారు. ఆ సమస్య ఏమైనా ఉందా సార్? అది ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఉన్నాయేమో 10-15 ఒక సెంటర్కి ఒక 10-15 ఇస్తారు. మన రైతులు వచ్చే వరకల్లా 100 మంది ఉంటారు. అందరికీ మేమైతే సప్లై చేయలేని పరిస్థితి. అయితే మేము ఇప్పుడు ఆ కరోనా టైంలో ఏం చేసినామంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఒక DCM లోడ్ నిండా మేము తీసుకొచ్చేసి అయినంత వరకు ఇప్పుడు ఒక 50 ఉన్నాయి అనుకోండి, 50 వచ్చిన ఫస్ట్ నెంబర్స్ ప్రకారం ఉంటాయి కదా, ఒక్కొక్క తార్పాలిని వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాము. ఇక రాని విషయంలో వచ్చే వరకల్లా ఇక మనం ఏం చేయలేము. మనం ఉన్నంత వరకు అయితే మనం ఒక్కో సెంటర్కి ఎన్ని ఇవ్వాలి. మేము ఇచ్చేది కాక మా సొంతవి కాక కూడా గవర్నమెంట్ ఇచ్చినవి అన్ని కలుపుకొనేసి సీరియల్ నెంబర్ ప్రకారంగా అందరికీ రైతులకైతే సప్లై చేస్తారు. ఓ సెంటర్కు 15-20 అలా ప్రొవైడ్ చేస్తారు సార్. ధాన్యం రైతు ధాన్యం కాంట అయిన తర్వాత రైతు ఖాతాలో ఎన్ని రోజులలో జమ అవుతుంది డబ్బు? పోయినసారికి 3-4 డేస్ పట్టింది. ఈసారి కూడా ఇంచుమించు 5 డేస్ లోపల మాత్రం అమౌంట్ పడుతున్నది. ఎవరు ఇప్పటివరకు అయితే నాకు ఈ సెంటర్ ఇప్పుడు ఈసారి ఓపెన్ చేసిన తర్వాత మాత్రం నాకు అమౌంట్ వాళ్ళేసారని చెప్పి షేర్ అవుతాను లేదు. పోయినసారి మాత్రం 2-3 అడిగిండ్రు. వాళ్ళు ఏదో మళ్ళీ అప్డేట్ చూసుకునేసి మేము డిపార్ట్మెంట్ అడిగేసి మళ్ళీ వాళ్ళకి మేము చేసినాము. ఈసారి అయితే రాలేదు, ఆ ప్రాబ్లం రాలేదు. నన్ను అడగలేదు ఎవరు రాలేదు ఈసారి అయితే. సార్ ఈసారి అధిక వేడి ఉన్నది. మే 8-7 తారీఖు అట్లా వచ్చేసింది సార్. అకాల వర్షాలు పిడుగులు అవి పడుతున్నాయి సార్. రైతులకు ఈ వర్ష సూచనలు ముందే మీరు టామ్ తెలియజేస్తున్నారా? వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమి ఏర్పాటు చేస్తుంది? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు అప్డేట్ చేస్తున్నారు. ఎందుకంటే వర్ష సూచన వాతావరణ సూచన వాళ్ళు సూచించిన ప్రకారం ఈసారి వర్షం వచ్చేటట్టుంది, నైట్ వచ్చేటట్టుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో మేము సెంటర్లో అందరు ఇన్ఛార్జీలు మాత్రం మేము ఇమీడియట్గా వాళ్ళని మెలుకోబెట్టి ఇట్లా కాదు ఇట్లా చూడండి ఇమీడియట్గా చెప్పుండి కప్పుకోని వాళ్ళు ఉంటే కప్పుకోమని చెప్పేసి మేమైతే సూచిస్తున్నాం. ఇప్పుడు సార్ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చిధాన్యాన్ని రైతులు కళ్ళాలలో చేలనే అమ్మడం జరుగుతుంది. ఈ దళారులు మధ్యధరలు తక్కువ ధర కొనుక్కోపోయి ఇతర రాష్ట్రాలకు సరిహద్దు దాటిస్తుంది సార్. దీనిపై మీ సొసైటీగా ఓ చైర్మన్గా మీ నియంత్రణ ఎలా ఉంది? మేము అందరము గవర్నమెంట్కు మేము ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఈసారి నుంచి ముందు ఓపెన్ చేసేది. అంతకుముందు ఎప్పుడు చూసినా కూడా 15 రోజులు 20 రోజులు వెనుకకు ఓపెన్ చేసేది. కానీ ఈసారి మాత్రం ముందుగా ఓపెన్ చేసి ఇప్పుడు ఒక 4 కుప్పలు పడ్డాయంటే ఇమీడియట్గా మేము ఆ సెంటర్ పోయి ఓపెన్ చేసేసినాం ఈసారికి. కాబట్టి ఆ ప్రాబ్లం ఈసారి రాలేదు. పోయినసారి మీరు అన్నట్టు వచ్చింది 15-20 రోజులు వెనుక ఓపెన్ చేయడం వల్ల కుప్పలు పేరుకోవడము అన్ని గుంపు అవ్వడము అవి అట్లా జరిగినా. కానీ ఈసారి మాత్రం ముందు ఓపెన్ చేసినాము, మంచిగా జరుగుతుంది ఇప్పుడైతే. సార్ మీ కొనుగోలు కేంద్రంలో ఎంత మీరు ధాన్యం సేకరణకు మీరు టార్గెట్ పెట్టుకుని 8 సెంటర్లలో ఇప్పటి వరకు ఎంత శాతం అయింది, ఇంకెంత మిగిలింది సార్? ఇప్పుడైతే మాకున్నంత వరకు ఒక సెంటర్ క్లోజ్ అవుతుంది. ఇవాళ ఒక 40% ఒక వీరే వెళ్ళి కొంచెం ఉన్నది ముస్తాలపల్లి ఇక్కడ కొంచెం 40% వరకు వచ్చినాయి. ఇక్కడికి వచ్చే వరకు 55-60% క్రాస్ అయిపోయినాయి. ఇక్కడ వారం 10 రోజులలో ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయి. అంటే చెప్తున్నాను అయినంత వరకు 50% అన్ని సెంటర్లలో క్రాస్ అయిపోయినాయి ఇప్పటి వరకు మా సెంటర్లలో. సార్ మీరు చైర్మన్గా ఉన్నారు సార్, PSCS చైర్మన్గా ఉన్నారు. ఈ పాలక మండలిల కాలం పరిమితి ముగిసినాక కూడా మీ కాల పరిమితి పొడిగిస్తూ ఉంటారు. కారణం ఏమేమి ఉంటుంది, ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎందుకు ఇట్లా పొడిగిస్తున్నారు సార్ ఈ సొసైటీల కాల పరిమితి? అంటే సజావుగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్కు సంబంధించి డైరెక్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ అవుతాయి కదా, అవి సకాలంలో జరిగితే ఇవి కూడా సకాలంలో జరిగేవి. కాకపోతే ఈ సకాలంలో జరపాలనే ఉద్దేశం గవర్నమెంట్కి ఉన్నా కూడా అదేదో రిజర్వేషన్ అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు జరపలేకపోయిండ్రు. కాబట్టి ఇది ఒక్కటే సొసైటీలో మాత్రం పెట్టలేరనే దృష్టితోటి ఈసారి చైర్మన్ PACలు ఇచ్చుకుంటూ కమిటీని పొడిగించుకుంటూ వచ్చింది. సార్ ఈ సొసైటీల చైర్మన్లకు గవర్నమెంట్ పరంగా ప్రోటోకాల్ కానీ గౌరవం ఎలా ఉంది, దక్కుతుందా సార్? మాకు లాస్ట్ టైము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కసారి ఏదో చిన్న మండల్ లెవెల్లో ఏదో చిన్న మీటింగ్లలో దానికి మాత్రం తప్ప ఈ ప్రోటోకాల్ సిస్టమ్ అనేది మాకు మాత్రం లేదు. PSCA చైర్మన్ అంటే ఏంటంటే రైతులకు సేవ చేయడం వరకే తప్ప గవర్నమెంట్ తరఫున మాత్రం ఎలాంటి ప్రోటోకాల్ ప్రొవైడ్ చేయలేదు. అలాంటి ప్రొవైడ్ చేసి ఏంటంటే మేము కూడా ఒక సూచనలు అనేది డైరెక్ట్ చెప్పడానికి గవర్నమెంట్కి ఉంటుంది, మాకు అలాంటిది మాత్రం ఇవ్వలేదు. లాస్ట్ టైం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరం కలవడం జరిగినప్పుడు ఒక మండల పరిధి లోపల మండల మీటింగ్స్ జరిగినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ ఇచ్చారు. ఈ వేరే దాంట్లో మాత్రం ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. అది చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. మేము కూడా ఆశిస్తున్నాం, మా తెలుగు తరఫున కూడా మీకు కూడా
గౌరవం దక్కాలి, మీకు కూడా ప్రోటోకాల్ రావాలని మేము కూడా ప్రోటోకాల్ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా సూచనలు మాకు కింద జరిగిన గ్రౌండ్ లెవెల్ జరిగిన ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం మేము దృష్టి తీసుకుపోవడానికి అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించిందే కదా, దీనికి ఏందన్నట్టుగా మరి నెగ్లెక్ట్ చేస్తున్నారో ఏందో కానీ ఆ నెగ్లెక్ట్ బంద్ చేసేసి ఇప్పుడైనా కూడా ఒక ప్రోటోకాల్ ఇస్తే మేము ఇవన్నీ సూచనలు చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? 8 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి మాకు ఏర్పడ్డప్పటి నుంచి 8 గ్రామ పంచాయతీలే ఉన్నాయి. అదే విధంగా మాది నడుస్తుంది. అయితే అప్పుడు ఏదైతే చూసిందో అన్ని గ్రామాలు వేరే సొసైటీలన్నీ కలిపేసి మండలానికి ఒకటే ఉండాలని సూచించారు. ఆ సూచనలకు మా పరిధిలో ఏంటంటే మాకు ఫైనాన్స్ బ్యాంక్ సీడెడ్ సొసైటీ మాది, ఎందుకంటే మాకు ఎస్బీఐ బ్యాంకు మాకు ఫైనాన్స్ బ్యాంక్ కాబట్టి ఈ 8 గ్రామాలకు వేరే సపరేట్ ఉంది కాబట్టి మా సొసైటీని అలాగే ఉంచారు. మా సొసైటీ అలాగే నడుస్తూ ఉన్నది. సార్ మీ సొసైటీ పరిధిలో 8 గ్రామ పంచాయతీలు ఉన్నారు, సభ్యుల సంఖ్య ఎంత సార్? ఇప్పుడు మాకు బి కేటగిరీ, ఏ కేటగిరీ అని 2 ఉంటాయి. బి కేటగిరీ 2 కలుపుకుంటే మాకు 7,000 మంది మాకు మెంబర్స్ ఉంటారు. కానీ ఏంటంటే ఏ కేటగిరీ అని అంటే ఓట్ బ్యాంకు ఫెసిలిటీ ఉన్న వాళ్ళు, అంటే ఓటు వేసి హక్కు ఉన్న వాళ్ళు మాత్రం 3,200 మంది మాకు ఇప్పుడు సభ్యులు ఉన్నారు. సార్ ఈ సొసైటీలో సభ్యత్వం ఉండాలంటే రైతుకు ఆయన ఎంత రుసుము చెల్లించాలి? 3,330 రూపాయలు మనం చెల్లించాలి. ఒక రైతు భూమి కలిగి ఉండాలి. భూమి కలిగి ఉండేసి 330 రూపాయలు చెల్లిస్తే దానిలో పర్మనెంట్గా సభ్యులు అవుతారు. సరే, లోనింగ్ సిస్టమ్ అనేది లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఆ ల్యాండ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అది మన ఏదైతే ఉందో కోఆపరేటివ్ లా ప్రకారంగా 330 రూపాయలు ఉండాలి కట్టాలా, ప్లస్ ల్యాండ్ మాత్రం కంపల్సరీ ఉండాలి మెంబర్షిప్ తీసుకోవడానికి. సార్ గతంలో సార్ అంటే 2020లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది సార్. అంటే ఈ సొసైటీలు ప్రతి రెవెన్యూ గ్రామానికి విస్తరించాలని లేఖలు రాసి అప్పుడు చాలా రాష్ట్రాలు స్పందించే లేఖకు అనుగుణంగా ముందుకు పోయి సొసైటీలో విస్తరణ జరిగింది. గత ప్రభుత్వంలో ఆ లేఖ స్పందన జరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆ సొసైటీల విస్తరణకు ప్రస్తుత గవర్నమెంట్ ఏమైనా ముందుకు పోతుందా? మీ సొసైటీ పరిధిలో రెవెన్యూ గ్రామాలకు విస్తరించే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? ఇప్పుడు కోఆపరేటివ్ సిస్టమ్ వరకు వచ్చే వరకు ఏమవుతుందని అంటే ఒక్కొక్క విలేజ్కు పెట్టేసరికి దానికి సంబంధిత అధికారులు వాళ్ళని అపాయింట్మెంట్ చేసేసి నడిపేయాలంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 7-8 విలేజ్లో అన్నప్పుడు అందరు రైతులు ఒక దగ్గరకు వచ్చేస్తే అది కోఆపరేషన్ బాగుంటుంది. కానీ ఒక్కొక్క విలేజ్కే ఎక్స్టెన్షన్ చేస్తే మాత్రం అది బహుశా అది ఇవ్వలేకపోతారు, ప్రొవైడ్ చేయలేకపోతారు గవర్నమెంట్ కూడా. ఎందుకంటే దానికి సంబంధించిన ఆఫీస్ ఉండాలి, ఆఫీస్ తర్వాత స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ పెట్టాలంటే కూడా గవర్నమెంట్కి బర్డెన్ అవుతుంది. ఒక 7-8 విలేజ్లు కలుపుకొనేసి ఈ విధంగా పెట్టేస్తే బాగుంటుంది. కానీ మరి ఇప్పుడు ఏంటంటే కొన్ని సొసైటీలు 30 విలేజ్లు 40 విలేజ్ కలిపి ఒక సొసైటీ ఉంది. అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక 8 నుంచి ఒక 10 గ్రామాలు తీసుకునేసి ఒక సొసైటీ చేస్తే రైతులకు అందరూ అందుబాటులో ఉంటారు అనేది నా సూచన. అంతే సార్, రాష్ట్రంలో 906 సొసైటీలు ఉన్నాయి, 9 డీసీబీ ఉన్నాయి. కేంద్రం గ్రాంట్ కానీ రాష్ట్రాల గ్రాంట్ కానీ నాబార్డ్ నుంచి గ్రాంట్లు కానీ మీ సొసైటీకి ఏ విధంగా అందుతున్నాయి, ఎలా అభివృద్ధిలో ముందుకు పోతుంది ఈ సొసైటీ? మా సొసైటీ అనేది సీడెడ్ సొసైటీ. మీరు అనేది డీసీసీబీ అండవలో నడిస్తేనేమో వాళ్ళకు సంబంధించింది డీసీసీబీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. మాది సీడెడ్ సొసైటీ. మాకు ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ కాబట్టి మాకు కావాల్సినది ఎంత అనేది మేము ఒక బడ్జెట్ కేటాయించుకుని ఆ బడ్జెట్ మేము అడగడం జరుగుతుంది, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నాబార్డ్ కానీ వీళ్ళందరితో మాకు కన్సల్ట్ ఉండదు. మేము ఉన్నా కూడా సెకండ్ కేటగిరీలోనే మెంబర్షిప్ ఉంటాము, ఏది డీసీసీబీలో. మాది డైరెక్ట్ బ్యాంకింగ్ కాబట్టి మేము వీళ్ళతోటి మాకు ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ర్యాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఉండదు మాకు. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమైనా గోడౌన్లు నిర్మించారా? అవి ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తాయి? మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మా 8 గ్రామాలకు సంబంధించిన మరి 5 గోడౌన్లు మేము సొంత నిధులతోటే కట్టుకున్నాము. ఒక్కటి మాత్రం మాకు లాస్ట్ టైం ఒక 10 ఏళ్ల క్రింద మాకు ఒక్కటి గ్రాంట్ చేసిండ్రు. అది 50 టన్స్ ఒకటి ప్రొవైడ్ చేసి అది మా సొంత స్థలంలోనే కట్టుకున్నాము. ఇప్పుడు మాకున్నంత వరకు ఫర్టిలైజర్కి సంబంధించింది మా గోడౌన్లు ఎక్కడెక్కడ 5 గోడౌన్లు ఉన్నాయి. 5 గోడౌన్లో మేము ఫర్టిలైజర్కి ఉపయోగించుకుంటున్నాము. ఇప్పటివరకు ఏంటంటే వేరే ధాన్యాలు ఇప్పుడు ప్యాడీ అనేది గవర్నమెంట్ డైరెక్ట్ లిఫ్ట్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంతవరకు దాకా స్టాక్ పెట్టే పరిస్థితి రాలేదు. ఒక 2-3 ఇయర్స్ కరోనా అప్పుడు వచ్చింది. వీరవెల్లిది ప్లస్ చందుపట్ల 2 గోడౌన్లలో మేము ఆ స్టాక్ నింపినాము. కానీ వేరే అప్పుడు మాత్రం మాకు ఆ ప్రాబ్లం రాలేదు. సార్, ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో ఈ సొసైటీ నుంచి రైతులకు రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎలా ఆ రైతులకు అందిస్తున్నారు, వాళ్ళు ఎలా మోటివేషన్ చేస్తుంది సార్ సొసైటీ? ఇప్పుడు రుణమాఫీ రాకపోవడం వల్ల అంత రెన్యువల్స్ అనేది జరగక ఇప్పుడు తక్కువ ఉన్న లోన్ వాళ్ళకు ఎక్కువ ఇవ్వాలన్నా ఇవన్నీ కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసేసి మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ రెన్యువల్ చేయమంటారు. ఆ రెన్యువల్ చేయండి అన్నప్పుడు రైతులు ఏంటంటే గవర్నమెంట్ నుంచి రుణమాఫీ వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఈ లోన్లు అనేది ఇప్పుడు మాత్రం ఈ 2 ఇయర్స్ నుంచి మాత్రం కొంచెం తబ్బిబ్బుగానే ఉంది. కరెక్ట్ టైంలో రెన్యువల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈసారి నుంచి ఇప్పుడు రుణమాఫీ అనేది తేలిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా
ఈ రైతులకు మనం జనరల్ బాడీ జరిగినప్పుడు మేము చైతన్యం చేసినాము. వాళ్ళు ఇప్పుడు రెన్యువల్ ఏప్రిల్ 1 నుంచి మనం కొన్ని రెన్యువల్ చేసుకుంటున్నారు. ఒక 3 నెలల్లో మాత్రం అప్డేట్ అయిపోతారు అనేది ఆశ వ్యక్తం చేస్తున్నాం మేము. సార్ మీ సొసైటీ పరిధిలో అంటే రైతులు ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, చాలా మందికి రైతు రుణమాఫీ జరగలేదు అంటున్నారు. మరి అది మీ సొసైటీ పరిధిలో వచ్చే చైర్మన్గా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మీ పాలక మండలిలో? ఆ తీసుకున్న నిర్ణయాన్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? ఈ మిగతా కానీ రైతులకు అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? మా దగ్గర సంబంధించేసి 2989 మంది రైతులు ఎలిజిబుల్ ఉన్నారు రుణమాఫీకి. అవన్నీ టోటల్గా ఎప్పుడైతే గవర్నమెంట్ సూచించినప్పుడు మేమంతా లిస్ట్ తయారు చేసినాము. ఆ లిస్ట్ని మొత్తం డైరెక్ట్ మేము సబ్మిట్ చేసేసినాము, డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినాము. దాంతోపాటు మాకు ఎస్బీఐ వాళ్ళకు కూడా మేము సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా సబ్మిట్ చేసినాము. వాళ్ళు అందరు కలిసేసి వాళ్ళు స్క్రూటినీ చేసేసి మా దగ్గర ఒక 10 days మొత్తం డిపార్ట్మెంట్ కూర్చొని అన్ని స్క్రూటినీ చేసేసి అన్ని అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళే పంపించారు. మేము పంపించేది అనేది కాదు కదా, వాళ్ళే వచ్చేసి కూర్చొనేసి అన్ని స్క్రూటినీ చేసి పంపించారు. తర్వాత ఫస్ట్ లిస్ట్ మాకు వచ్చిన తర్వాత మేమే అది పరిచయం అంతమంది ఎలిజిబుల్ ఉన్న తర్వాత ఎందుకు రాలేదని చెప్పేసి మళ్ళీ మేము పోవడం జరిగింది. డీసీఓ గారు అందరూ వచ్చి మళ్ళీ చెక్ చేశారు. అయితే మనకు వచ్చిన రైతుకు మెసేజ్ల ప్రకారం ఇది అప్డేట్ కాలేదని చెప్పేసి, మీది ఆడిటింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి, ఇటువంటి సమస్యలు అన్నీ వచ్చినాయని మళ్ళీ ఎన్ని రాలేదో అన్నింటినీ మళ్ళీ ఒకసారి స్క్రూటినీ చేసినవన్నీ తీసుకుపోయేసి మన కమిషనర్ గారు ఉంటారు కదా, మన రిజిస్ట్రేషన్ గారు, వాళ్ళకి దృష్టి తీసుకపోతే వాళ్ళు ఏదైతే సీడెడ్ సొసైటీలు ఎన్నైతే ఉన్నాయో ఒక 123 సొసైటీలు ఏవైతే ఉన్నాయో అందరినీ పిలిపించేసి మళ్ళీ అన్ని చేసి గవర్నమెంట్కి పంపించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్లలో ప్రాబ్లమ్ అని అంటే మళ్ళీ ఫొటోస్ తీసుకోవడం వల్ల అందులో ఒక 400 మందిని 400 మందిని పంపిస్తే మాకు 98 మందికే వచ్చినాయి ఇప్పటి వరకు. అది మరి గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత, కానీ మా దగ్గర మాత్రం ఎలాంటి పెండింగ్ లేవు, మేము అన్ని పంపించడం అయితే జరిగింది. సార్ ఈ సొసైటీ పరిధిలో అందించే రుణాలు స్వల్పకాలిక రుణాలు కానీ, మధ్యకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు ఏవేవి అందిస్తున్నారు, ఎంత మేరకు అందిస్తున్నారు, రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? 2016 కంటే ముందు ఎస్బీహెచ్ మాకు ఉండేది. ఎస్బీహెచ్ లోపల మాత్రం మేము అప్పుడు దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు అన్ని ప్రొవైడ్ చేసినాము. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, అసలు ఇది అని కాదు, పంప్ లైన్లు, పంప్ సెట్లు, పైప్ లైన్లు, అసలు ఏది అని కాకుండా మేము ఆ ఎస్బీహెచ్ అలా ప్రొవైడ్ చేసేది, మేము రాసిన దానికి మాకు ఇచ్చేది. ఎప్పుడైతే 2016 ఎస్బీహెచ్ నుంచి ఎస్బీఐ మెర్జ్ అయిన తర్వాత వీళ్ళ దాంట్లో అగ్రికల్చర్ వింగ్ అనేది లేదు, ఎస్బీఐలో లేకుండా వాళ్ళు ఏం చేశారంటే మాకు ఈ వింగ్ లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకునేసి ఒక సపరేట్ ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకునేసి అప్పటి నుంచి వాళ్ళు చేస్తుంటే వాళ్ళు దీన్ని ఈ స్వల్పకాలికం అనేది స్వల్పకాలికం దృష్టి చూడకుండా దీర్ఘకాలికం అనేది ఏదానికి ఆ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నామంటే ఒక 10 ఏళ్ళు లోన్లు క్లియర్ చేయాలి. ఒక ట్రాక్టర్ తీసుకున్నారు 9 ఏళ్ళు క్లియర్ చేయాలి. ఆ 9 ఏళ్ళు కాకుండా వాళ్ళకి ఇదంతా అందరినీ తీసుకొచ్చి ఒక్క దగ్గర కలిపేసేసి ఇప్పుడు ఉన్న సీడెడ్ సొసైటీలో మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్బీఐ వల్ల చాలా ప్రాబ్లం ఉంది, వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ లేక సరిగా మనకు కావాల్సినవి ఇవ్వకుండా అలాంటి అన్ని ఇప్పుడు దీర్ఘకాలికం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. స్వల్పకాలిక సంబంధించినవే ఇప్పుడు రెన్యువల్స్ దానికి సంబంధించినవి చూస్తున్నారు తప్ప. దాంతోపాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకు DCCB 7% ఇంట్రెస్ట్కి ఇస్తుంది, వీళ్ళది 10.95 ఉంది. ఇది ఏంది అని చెప్పేసి మనం ఇక్కడి నుంచి కాదు, మన ప్రవీణ్ గారు ఏవైతే ముల్కనూరు సొసైటీ వాళ్ళు అందరం చేసేసి ఢిల్లీ దగ్గర పోయినా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం అయితే జరగలేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీడెడ్ సొసైటీలలో ఎక్కువ ఉంది, మన DCCB వాళ్ళ దగ్గర నుంచి మనకు తక్కువ ఉంది. రైతులు కూడా అదే మొత్తుకుంటారు, మేము ఎన్ని లెటర్స్ ఏది పంపించినా కూడా మాకు అలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో ఇన్ టైంలో కడితే సెంట్రల్ నుంచి వచ్చే 3%, 4% రెబిట్ సకాలంలో అంతుందో వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. అది లేదు. DCCB వాళ్ళకు కూడా 3-4 years నుంచి వాళ్ళకు కూడా రిబేట్ అనేది అందట్లేదు. మాకైతే అసలు అది ఎస్బీఐ తరఫున మాకు అలాంటిది లేదు, ఆ రిబేట్ అనేది అందట్లేదు. సార్ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సార్, ఈ పనికి ఆహార పథకం ఉంది కదా సార్, దానిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు సార్. మీరు ఒక చైర్మన్గా రైతుల పక్షాన ఉన్నారు, మీరు మీ పాలక మండలిలో ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఇది రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది కరెక్ట్ మంచి డిమాండ్. ఇది ఎందుకనంటే ఇప్పుడు ఏదో చేస్తున్నారు, పనికార పథకం అనేది ఒక స్కీమ్ పెడతారు, 6 నెలలతో ఒక స్కీమ్ పెట్టేసి ఇది కాదు ఇది చేద్దామని చెప్పేసి డివైడ్ చేస్తారు. కానీ అలా పోవడం వల్ల ఏమవుతుందంటే రైతులకు లేబర్ దొరకకపోతున్నారు. ఇప్పుడు నాట్లు వేయాలంటే నాట్ల టైంలలో ఒక్కొక్క రైతు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళనే తీసుకొచ్చేసి రైతులకు అనుసంధానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ నాట్ల పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ పని పెట్టేసి రైతులకు ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచిది, ఆ రైతులకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మాత్రం ఆ డిమాండ్కు నేను కూడా అంగీకరిస్తున్నాను. 100% అది చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. సార్ ఈ సొసైటీ పరిధిలో అంటే రైతులకు అవగాహన సదస్సులు
అంటే ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది సార్. అవును. ఆ పంట మార్పిడి విషయంలో మీరు ఎలాంటి సలహాలు సూచనలు మీ సొసైటీ చైర్మన్గా మీ పాలక మండలి ఎలాంటి సూచనలు సలహాలు సొసైటీ అందిస్తుంది సార్ రైతులకు? అయితే ఇది మనది నీరు ఏంటంటే పారుదలది కాదు కదా, ఇది బోర్లకు సంబంధించింది. ఇప్పుడు వేరే పంటలు వేసేస్తే ఏదో వర్షాకాలం సీజన్లో వేయాల్సిందే తప్ప వేరే సీజన్లో వేయలేని పరిస్థితి. ఇప్పుడు బోర్ అనేది ఏంటంటే ఇవాళ ఒక మడి దున్నుతారు, ఆ మడితోటి మళ్ళీ నెక్స్ట్ ఇంకో మడి దున్నుతారు. ఆ బయట పంటలు వేస్తే ఒకేసారి నీళ్లు పారాలంటే పారలేని పరిస్థితి. రైతులు అలా అలవాటు పడేసి పాడికి అలవాటు పడతారు తప్ప వేరే పంటలు వేయడానికి వెనక ముందు అవుతారు. మనం ఎన్ని సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు వెనక ముందు ఆడుతారు దీనికి. సార్ ఈ సొసైటీ పద్ధతిలో ప్రధానమైన పంట ఏముంది సార్? వరి పంట, వరి పత్తి రెండు. సార్ ఈ వరి కోసిన తర్వాత కొయ్యకాలకు నొప్పు పెట్టడం జరుగుతుంది సార్ రైతులు. దాని వల్ల భూసారం తగ్గిపోతుంది, పైరుకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి, వాయు కాలుష్యం కూడా పెరిగిపోతుంది సార్. వీరి నియంత్రణకు మీరు చైర్మన్ గా ఉన్నారు, పాలక మీరు ఏమైనా సలహాలు సూచనలు? మేము జనరల్ బాడీలు ఎలా చెప్తుంటాము, మీరు కోసిన తర్వాత ఇది ఎందుకంటే ఒక్కొక్క రైతు మామూలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు, రోజు మాట్లాడుకుంటారు. ఒకరు అంటు పెట్టినంటే పక్క రైతు అంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అప్డేట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఒక రైతులు మా జనరల్ బాడీ అప్పుడు మేము అందరం కూర్చుంటాం కదా, ఒకసారి కూర్చున్నప్పుడు అప్పుడు ఓవరుకోరు ఈ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. మాక్సిమం ఇప్పుడైతే ఎవరు అంత అంటుపెట్టట్లేదు, ఇంతకుముందు పాత తెలియనప్పుడు చేసింది కానీ ఇప్పుడైతే జరగట్లేదు అది. సార్ రైతులు అంటే భూసారం పరీక్షలతో పాటు భూసారం పెరగడానికి సొసైటీకి వెళ్ళి పచ్చి రొట్టె కానీ జిలుగు కానీ ఏమైనా అందిస్తున్నారు సార్ రైతు? ఇప్పుడు రైతు వేదికలు వీళ్ళు ఉన్నారు కదా, రైతు సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల నుంచి మాత్రం సప్లై చేస్తారు. కానీ మా దగ్గర మేము ఇంతకుముందు తీసుకొచ్చినాము, మా గోడౌన్లో ఉన్నాయి, మేము ప్యాడీతో మన ఫర్టిలైజర్తో పాటు తీసుకొచ్చినా కూడా మా దగ్గర అట్లే ఉండిపోయినాయి తప్ప అవి పాడైపోయినాయి తప్ప ఎవరు తీసుకుపోయేది. ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రొవైడ్ చేస్తున్న ప్రకారంగా మాత్రం వాళ్ళు రైతులు పోయి తీసుకునేసి ఇప్పుడు జిలుగు అవి చేసుకుంటుంటే పంట సారవంతమవుతుంది కదా. కానీ చూస్తున్నారు కానీ అంత ఇదైతే లేదు. మ్యాక్సిమం అయినంత వరకు ఈ వెర్మి కంపోజ్ అని ఇవన్నీ మేము తెప్పించినవి కూడా ఇప్పుడు అట్లనే 20,000 గోడౌన్లో ఉంది. ఇక 400 బస్తాలు అట్లనే ఉన్నాయి. వెర్మి కంపోజ్ తెప్పించి పెట్టినాము, వేసుకున్నారా బాబు అని చెప్పేసి దాని మీద మేము మా సొసైటీ తరఫునే 50 రూపాయలు తగ్గించినాము. అది 260 ఉంటే 210కే ఇస్తారు తీసుకుపోరన్నా కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అట్లే పడున్నాయి సార్. రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తారు కోతుల పెడుతుంటున్నారు సార్. ఆ కోతుల గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే కోతులు వాపసు అడవులో పోవాలి, వాపసు వానలు చలకలకు రావాలని నిదానం ఇచ్చిండ్రు. ఆ నినాదం ఆటకెక్కిపోయింది, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ కోతుల పెడితే విపరీతంగా ఉంది, దాన్ని నియంత్రణ చేయాలి అంటున్నారు సార్. మీరు సీనియర్ నాయకుడిగా సౌమ్యుడిగా మీకు మంచి పేరుంది సార్. మీ సలహా, మీరు ఒక చైర్మన్ గా మీరు ఏం సలహా ఇస్తారు సార్? ఎట్లా నియంత్రిస్తే బాగుంటుంది? నియంత్రించాలి, వాటిని మళ్ళీ అడవులకు పంపించాలి అని అంటే ఇప్పుడు మ్యాక్సిమం అయినంత వరకు మన ప్యాడీ ఉన్నంత వరకు పర్వాలేదు, రైతులు సుఖంగా ఉన్నారు. వేరే ఏదైనా పండ్లు లేకపోతే టమాటాలు ఇట్లా కూరగాయలు అవి వేస్తే మాత్రం అవి పాడు చేస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా స్పందించి ఏ విలేజ్లో ఎన్ని కోతులు ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి కనీసం ఒక 400 కిలోమీటర్ 300 కిలోమీటర్లు తీసుకుపోయి వేస్తే తప్ప ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పైసలు తీసుకుంటారు, ఈడవాడితో తీసుకుపోయి ఆ రోడ్డు మీద వదిలిపెట్టేపోతారు. ఆ ఊరికి ఇబ్బందే కదా. అట్లా కాకుండా సమగ్రంగా ఒక కార్యాచరణ తీసుకొనేసి అన్నిటినీ ఏకదాటిగా పట్టేసేసి తీసుకుపోయేసి ఒక 200-300 కిలోమీటర్ల అడవులు ఉన్నాయి, అడవులలో తీసుకుపోయి పెట్టాలి. కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని అక్కడ వదిలిపెట్టడం వల్ల ఈ సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి ఒకటేసారిగా దాని కార్యాచరణ తీసుకోవాలి, ఇమ్మీడియట్గా ఇది ఉపయోగపడే విషయం కాబట్టి గవర్నమెంట్ టేకప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రైవేట్గా పెట్టాలంటే ఎవరైనా పైసలు పెట్టుకోవాలంటే రైతులు గట్లా ఎవరు పెట్టుకోరు కదా. గవర్నమెంటే దీని ఒక సమగ్ర పెట్టేసేసి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చేసి మండలం నుంచి ఎన్ని ఉన్నాయి మండలంలో తీసుకుపోయేసి అన్ని విలేజ్లకెళ్ళి ఈ వారంలో ఖాళీ చేయాలంటే ఖాళీ చేసేసి తీసుకుపోయేసి అడవులలో వేస్తే బాగుంటుంది. ఇది నా డిమాండ్ కూడా చెప్తున్నా, ఇమ్మీడియట్గా పని చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నాను. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. అంటే గత ప్రభుత్వంలో కూడా అంటున్నారు కానీ ఏం జరగట్లేదు. ఇది కోతులను నియంత్రించే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దానిని కోతులను తీసుకుపోయి ఆ ఫారెస్ట్ లో వదిలిపెట్టే కార్యక్రమం చేపట్టాలి. అన్ని సొసైటీలో ఉన్న చైర్మన్లు పాలక మండలి తీర్మానం చేసి గవర్నమెంట్ లేఖలు పంపాలని అంటున్నారు సార్. మీరు మీ సొసైటీకి వెళ్ళి పంపే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా మీరు ఇప్పుడు ఇది మీరు అడిగింది కాబట్టి ఇది ఓన్లీ విలేజ్ లెవెల్లో వాళ్ళకి మేము మాట్లాడుకుంటున్నాం తప్ప మా సొసైటీ తరఫున అంటే ఇమ్మీడియట్గా మేము నెక్స్ట్ ఆ తీర్మానం చేస్తాం, పంపిస్తాము. మాకున్న సోదరుడు వేరే చైర్మన్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను సంప్రదిస్తా, అందరం కలిసి తీర్మానం చేద్దామని చెప్పి డిమాండ్ చేసి చేయడానికి మేము కృషి చేస్తాం. సార్ ఫైనల్గా సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమంటారు? ఏంటంటే టైం టు టైము ఇప్పుడు వరి నాట్ల ఇప్పుడు ఏంటంటే ఓన్లీ లేబర్ ప్రాబ్లం అనేది ఒకటే ఉన్నది. లేబర్ ప్రాబ్లం అనేది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకైతే కొంచెం వీళ్ళు పనికార పథకాలను కొంచెం రైతులకు వాళ్ళని పంపిస్తే బాగుంటుంది.
వేరేదైతే ఏది ఉన్నా కూడా ఏ రైతు అయితే కూడా ఎడ్యుకేట్ అయ్యారు ఈ రోజులలో ప్రతిదీ సోషల్ మీడియాలో చూసుకొని కానీ అది ఎడ్యుకేట్ అవుతున్నారు. వాళ్ళు టైం టు టైం చేసుకుంటే వాళ్ళే బాగుపడతారు తప్ప దాన్ని టైం టు టైం మేము మామూలు సలహా అడిగినా కూడా మేము సలహాలు చెప్తామని చెప్పి 500 బోనస్ వచ్చిన తర్వాత వరి పంట శాతం పెరిగిందా సార్? అంటే పెట్టేటోళ్ళు ఎక్కువైందా? పోయినసారికి ఈ సోషల్ మీడియాలో చూసి కానీ బోనస్ రావడం వల్ల కానీ కొంతమంది రైతులు ఖుషిగా ఉన్నారు. మొన్న ఈసారి వేద్దామంటే ఈ యాసింగ్ పంటకు సన్న వేయలేరు, వేస్తే కూడా పంట దిగుబడి తక్కువ ఉంటుందని. ఇప్పుడు ఈసారి మేము అందరికీ చెప్తున్నాము సన్న పంట లేదు. ఇప్పుడు నేను ఇంక్లూడింగ్ నేను కూడా సన్న ఊర్లో వేద్దామని చెప్పేసి డిసైడ్ అయినా. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి ఆ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఆ రైతులకు కూడా సూచిస్తున్నాను నేను. అంటే పంట మార్పిడి విషయాల్లో మీ కృషి ఎట్లుంది సార్? ఇప్పుడు ఈసారి నుంచి చేంజ్ అవుతుంది. ఎందుకంటే సన్న ఓట్లు దొడ్డు ఓట్ల నుంచి సన్న ఓట్లకి ఈసారి ఈ వర్షాకాల సీజన్ కాబట్టి ఈ సీజన్లో మాత్రం కన్వర్ట్ అవుతారు మ్యాక్సిమం అయినంత వరకు. వేరే పంట సార్ పప్పు ధాన్యాలు అట్లాంటి వేసుకోవడానికి మీరు ఏమన్నా ఈ సూచనలు అంటే చెయ్యాలి కానీ ఇప్పుడు దాని లేబర్ ప్రాబ్లం ఒకటి కూరగాయలు ఇట్లా వేసుకున్నారనుకోండి, లేబర్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. లేబర్ ప్రాబ్లం లేక కాదు, లేబర్ ప్రాబ్లం ఉంది. చేయాలని చెప్పి సూచించినా కూడా వాళ్ళకి దిగుబడి రాంది చేసుకున్నా కూడా వాళ్ళ కష్టం వేస్ట్ అవుతుంది కదా. కాకపోతే ఏంటంటే ఏదైతే వాళ్ళు చేసుకున్నంత వరకైతే ఓకే, లేబర్ని పెట్టి చేపియాలంటే మాత్రం వాళ్ళకు దిగుబడి అంత రావట్లేదు, అంత లాభాలు రావట్లేదు సార్. ఫైనల్గా సార్ కోతులతో కూడా కోతులు అయినా నేను చెప్పాను కదా, కూరగాయలు అవి వేస్తే మాత్రం అవి ఉంచట్లేదు, ప్యాడ్ వేస్తే మాత్రం వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి దానికే రైతులందరూ అలవాటు పడ్డారు. లాస్ట్ సార్, యాంత్రీకరణ పెరిగిన తర్వాత వ్యవసాయం మొత్తం కూడా పశుపోషణ తగ్గిపోయింది సార్. ఈ పశుపోషణ పెంపొందించాలంటే ఊళ్ళల్లో కూడా పాలు దొరికే పరిస్థితి లేదు. అవును, పశుపోషణ పెంచాలంటే రైతులను యువకులను వ్యవసాయం మళ్ళాలన్నా మీ సొసైటీలకు వెళ్ళి దీర్ఘకాలిక రుణాలు అందించి పెంపొందించాలని ప్రజలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. మీరేమన్నా మీరు రైతులకు ఇచ్చే సలహా? నేను 2005లో నేను ఒక్కొక్క ఏంటంటే దీనికి సంబంధించింది లోన్లు దీర్ఘకాలిక లోన్లలో ఇది ఒక భాగం చేసేసి ఇవి పశువుల దీని గురించి అని చెప్పేసి డైరీ ఫామ్ కింద నేను ఏం తీసుకొచ్చిన ఒక 15 యూనిట్లు తీసుకొచ్చిన. 15 యూనిట్లు 5 లక్షల రూపాయల యూనిట్లు నేను SBH తోటి మాట్లాడి అప్పుడు తీసుకొని రావడం జరిగింది. 15 మంది డైరీ తీసుకునేసి వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళకి లాభాలు రాలేకపోయినాయి. కాబట్టి రైతులు విసికెత్తేసి దాన్ని పోవడమే బంద్ అయిపోతున్నారు. ఎందుకంటే దాన్ని 24 అవర్స్ చూసుకోవాలి, దానికి సంబంధించిన లేబర్ కరెక్ట్గా ఉండాలి. అది ఉంటేనే కానీ మనం దాన్ని ఇది చేస్తాం. కానీ లాస్లు వస్తుంటే ఎవరు ఏ రైతు కూడా దానికి ముందు ఊరు కదా, అది జరుగుతుంది. అందుకే వెనకబడుతుందని చెప్పి దీనికి సబ్సిడీలో లేకపోతే మిల్క్ రేట్లో ఏదో ఒకటి ఎక్కువ చేస్తే తప్ప గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం ఇస్తే తప్ప మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి లాస్ వస్తుంటే నువ్వు చేయరా అంటే లాస్ వస్తుంటే ఎవరు చేయరు కదా, అలాంటివి జరుగుతుంది. 15 యూనిట్లు తీస్తే 15 యూనిట్లలో ఇంచుమించు 9 యూనిట్లు ఫెయిల్ అయిపోయినాయి వాళ్ళకి. కాబట్టి అందరు వెనక జరిగిపోయింది. దానికి ఎంత మనము పుష్ చేసినా కూడా వాళ్ళకి లాభాలు వస్తున్నాయి, అది జరుగుతుంది తప్ప మనం ఇది మాత్రం చేయలేము. థ్యాంక్ యూ సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు.